ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన దృష్టికోణము ఇతరుల వ్యవహారము కోసము బాధ్యత వహిస్తుంది. ఈరోజు మనుషులు ఎంతగా దృష్టికోణమును చెడగొట్టుకున్నారో ఇంతకు ముందు అంతగా ఎప్పుడూ జరగలేదు. కొంతమంది దృష్టికోణము ఎలా మారిపోయినది అంటే, ఈ ప్రపంచంలో వారికి ఏ వ్యక్తి నచ్చడం లేదు. ప్రపంచంలో మంచి వ్యక్తులకి లోటు లేదు. ఎందుకనగా ఆ వ్యక్తికి ఎక్కడైనా మోసము జరిగితే, వారిని పదే పదే అవమానిస్తే, అందరూ వారి అమాయకత్వము, సరళత, నిజాయితీని దుర్వినియోగపరిస్తే, వాళ్ల చేత లాభం పొందితే, అప్పుడు ఆ వ్యక్తికి ఈ ప్రపంచంలోని వారంతా చెడ్డవారు అనే భావనే ఉంటుంది. మన బ్రాహ్మణ పరివారం అయితే శ్రేష్ఠ పరివారము, దేవకులములోని మహాన్ ఆత్మల పరివారము, భగవంతుని పరివారము. ఈ పరివారము ఎటువంటిది అంటే, అందరూ దీనిలో పవిత్రతను స్వీకరించారు. అందరూ భగవంతుని కార్యంలో నిమగ్నమై ఉన్న ఆత్మలు. తమ జీవితమును పరివర్తన చేసే సంకల్పము చేశారు. అదే కార్యము చేస్తూ ఉన్నారు. మన పరివారము వంటి పరివారము ఇంకేది ఉండదు. అందరివి సంస్కారములు, ఆలోచనలు, పురుషార్థము, భాగ్యము ఎవరిది వారిదే. ఇది కరెక్టే. మరియు రాజధాని కూడా స్థాపన జరుగుతూ ఉన్నది. రాజధానిలో వెరైటీ ఉంటుంది. రాజు, రాణి చాలా కొద్ది మందే, లెక్కబెట్టదగినంత కొద్ది మంది, 108 మంది ఉంటారేమో. ఆ తరువాత రాజపరివారము, కొంతమంది ధనవంతులైన ప్రజలు, ఆ తరువాత సాధారణ ప్రజలే ఉంటారు. మరి స్వాభావికమేమనగా అందరూ ఒకే రకమైన పురుషార్థులుగా ఉండలేరు. కావున మనము గుర్తుపెట్టుకోవాలి, మనము రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాము. దీనిలో వెరైటీ ఉండడము ఎంతో స్వాభావికము. రెండవ విషయము, ఆత్మలైన మనందరము జన్మ జన్మాంతరాలుగా తోడు ఉన్నాము. జన్మ జన్మాంతరాలుగా ఎవరెవరు తోడు ఉన్నారో ఇప్పుడు కూడా వారే ఒకే స్థానంలో ఉన్నారు. ఎవరెవరితో జన్మ జన్మాంతరాలుగా మంచి లేక చెడు ఖాతా ఉన్నదో వారే ఒకే స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఖాతాలన్నీ మన ఎదురుగా వస్తున్నాయి. ఉదాహరణకి మీ ఎదురుగా 10 మందో 20 మందో 50 మందో ఉంటే, కొంతమందితో ప్రేమ ఉంటే, కొంతమందితో ఘర్షణ, కొంతమందితో అసహ్యము, కొంతమంది మీద పగ తీర్చుకునే భావన ఉంటాయి. వీటన్నింటికీ కారణము మన పూర్వజన్మల కర్మల లెక్క ఖాతా. ఎవరైనా ఇంతకు ముందు బాగా విసిగించి ఉంటే వారి కోసము ఇప్పుడు మనసులో పగ తీర్చుకునే భావన అగ్ని వలె దహిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ వ్యక్తిని చూడగానే మనసు క్రోధంతో నిండిపోతుందో తెలియదు అంటారు. ఇది పూర్వజన్మల ఖాతా. కానీ ఎవరి వద్ద ఇప్పుడు శ్రేష్ఠ జ్ఞానము మరియు యోగం యొక్క బలము ఉన్నదో వారు తమ భావనలను నిర్మలంగా మార్చుకోవాలి, స్వీకరించాలి. ఈ వెరైటీ ఎప్పుడూ ఉండేదే, ఇలాగే ఉంటుంది. కానీ మనము ఇప్పుడు ఈ పరిస్థితులన్నింటికీ అతీతంగా అయి సాక్షిభావము, శుభభావన, క్షమాభావము ద్వారా తన చిత్తమును నిర్మలంగా శాంతిగా చేసుకోవాలి. ఎవరి మీదైనా పగ తీర్చుకొని చేయగలిగేదేముంది? మనలో దుర్భావనలు ఉంటే అవి మనకి కష్టము కలిగిస్తాయి, ఇతరులకి కష్టము కలిగిస్తాయి. ఈశ్వరీయ కార్యంలో భాగస్వాములుగా మనము అవ్వకుండా విఘ్నాలు కలిగించే వారిగానే ఉండిపోతాము. కావున సాక్షిభావము ధారణ చేసి కర్మఖాతా తీరుతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలు ఖాతా తీర్చుకోవడానికే వచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందరి యందు ఒకే సుందర దృష్టి ఉండాలి. వీరు దేవకులములోని మహాన్ ఆత్మలు, భగవంతుని పిల్లలు. వారు కూడా మహాత్యాగం చేశారు. వారు కూడా శ్రేష్ఠ మార్గములో అడుగు పెట్టారు అని. కొత్త వారికి జ్ఞానము చెప్పేప్పుడు ఎంత భావన ఉంటుంది. వారు కూడా బాబా పిల్లలుగా అవ్వాలి,
సన్మార్గంలోకి రావాలి అని. మరి ఎవరైతే సన్మార్గంలోకి వచ్చేశారో వారి యందు ఈర్ష్య, ద్వేషము, అసహ్యము సమాప్తం చేసేయాలి. ఎందుకనగా ఇక్కడ అందరూ తమ తమ పాత్ర చేస్తున్నారు. ఇంకా వారిలో మనము మహనీయతలు చూడాలి. వారిలో కూడా మహనీయతలు ఎన్నో ఉండే ఉంటాయి. ఏమీ లేకపోయినా కనీసం పవిత్ర జీవితమునైతే స్వీకరించారు కదా, తమ జీవితమును బాబాపై బలిహారం చేశారు కదా, బాబాతో వారికి మిలనము జరుగుతున్నది, వారు కూడా పుణ్య ఆత్మలే. ఇటువంటి దృష్టికోణము కలిగి ఉంటే మన చిత్తము శాంతిస్తుంది. అన్నిటికంటే గొప్ప లాభము మనకి ఇదే జరుగుతుంది. కావున ఈ రోజంతా సాక్షి భావము స్వీకరిద్దాము. బ్రాహ్మణులందరి గురించి దృష్టికోణము కలిగి ఉండాలి. వీరు అంతా దేవకులములోని మహాన్ ఆత్మలు అని. ఇతరుల గురించేమో వీళ్ళంతా భగవంతుని పిల్లలే, వీరు కూడా శ్రేష్టమైన వారే అనే దృష్టిని కలిగి ఉండాలి. అభ్యాసం చేద్దాము. బాబా నుండి రంగురంగుల కిరణముల ఫౌంటైన్ నిరంతరము నాపై పడుతూ ఉన్నది అని. ఓం శాంతి.